మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే ఇవాళ మనం ఇక్కడ అందరు కలవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆర్థోపెడిక్స్ విభాగంలో ట్రీట్మెంట్ అనేది దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంది. అంటే రాను రాను కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అసలు ఏది చేసుకోవాలి, ఏది వద్దు. కొన్ని మనం చూస్తాము, మీడియాలో చూస్తాం, న్యూస్ పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం. అదేంటో బెస్ట్ సర్జరీ అంటాం, కానీ అది కొత్తగా వచ్చింది, కొన్ని రోజులు ఏదో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. సో అందుకని మేము రెగ్యులర్గా ఇప్పుడు ఫాలో చేసేది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇవాళ ఒక ఆపరేషన్ ఏదైనా చేశాను అంటే దానికి గత ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక హిస్టరీ ఉండి ఆ విధానము సక్సెస్ఫుల్ అయితే మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తాము. అన్లెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు వినున్నారు, 2 రాష్ట్రాల్లో ఫస్ట్ టైం నేను మోచేయి మార్పిడి చేశాను. అది కూడా నేను లండన్లో ట్రైనింగ్ చేశాను కాబట్టి అది వచ్చిన తర్వాత ఇక్కడ చేశాను. తర్వాత మొన్న లేటెస్ట్గా ఫస్ట్ మళ్ళీ అగైన్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పాదం దగ్గర 3D ప్రింటెడ్. సో ఈ 3D ప్రింటెడ్ అనేవి రెగ్యులర్గా వచ్చేవి కావు. ఆ పేషెంట్కి సిటీ స్కాన్ చేసి దానికి తగ్గట్టుగా మనము 3D ప్రింటింగ్ అప్పటికప్పుడు ఆ ఇంప్లాంట్ తయారు చేసి పెట్టడం. సో ఇలాంటి అరుదైన లేటెస్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నాం రెగ్యులర్గా. సో మీకు అనిపించచ్చు మరి ఇవాళ కొత్తగూడెంలో కలవడానికి కారణం ఏంటంటే మెయిన్ నేను పుట్టి పెరిగింది కొత్తగూడెంలో, చదువుకుంది అన్నీ ఇక్కడే స్కూల్స్లో వరుసగా సింగరేణి, సెయింట్ జోసెఫ్, సెయింట్ మేరీస్ అని. అండ్ ప్రతీ నెల 2వ మంగళవారం ఇక్కడికి వస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంత చదివింది మన ఊరికి హెల్ప్ అవ్వాలి. ఇప్పుడు మీరు అనొచ్చు ఇది ప్రాబబ్లీ ఇది కమర్షియల్ యాంగిల్ ఏమో, నేను ఏదో ఇక్కడికి వచ్చి క్లినిక్ చూసేసి 100 మంది పేషెంట్ వస్తే వాళ్ళని చూసేస్తే డబ్బులు వస్తాయని. నిజం చెప్పాలంటే నాకు కొత్తగూడెం వస్తే లాస్ నాకు. దాని బదులు నేను అక్కడ 10 సర్జరీలు చేయగలను ఒక రోజులో, 8 చేస్తా రోజు. సో నేను ఇక్కడ ఎంత సంపాదిస్తాను దానికన్నా 5 రెట్లు అక్కడ సంపాదిస్తా రోజు. మరి నాకు లాస్ నిజంగా చెప్పాలంటే. కానీ నాకు ఎంతసేపు ఉన్నది ఏంటంటే ఇప్పుడు అందరికీ ఉపయోగపడాలి. సంపాదన ఒకటి, డబ్బులు అందరికీ. మన విద్య అనేది మన ఊరికి ఉపయోగపడాలి ఫస్ట్. సో మెయిన్ అదో రీజన్. ఇప్పుడు మా అమ్మ నాన్నగారు కూడా చెప్పింది ఏంటంటే మెయిన్ నువ్వు అసలు హాస్పిటల్ ఇక్కడే పెట్టాలని. ఇప్పుడు మీరు చూస్తే బయట కాంప్లెక్స్ యాక్చువల్లీ నా హాస్పిటల్ ఉండాలి. సో ఇక్కడే పెట్టాలంటే, కానీ నేను నేర్చుకునేది ఏంటంటే నేను లండన్లో 10 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత 17 సంవత్సరాలు మొత్తం నా ఇండియన్ ఎక్స్పీరియన్స్. సో టోటల్ మనం చూస్తే 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉపయోగపడేగా ఉండాలంటే హైదరాబాద్లో ఉంటే బెటర్ అని. సో ఇవాళ మనం ఇక్కడ కలిసింది ఎందుకు అంటే అరుదైన సర్జరీస్ మన జిల్లా వాసులకి చేయటము. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే ఇదివరకు ఏంటంటే మనం చూసేది ఏంటి అంటే ఫ్రాక్చర్స్, ఎముకలు ఇరిగినాయి, ఎముకలు ఫిక్స్ చేయటము, ప్లేట్లు స్క్రూలు వేస్తాము లేదా ప్లాస్టర్ వేస్తాము. అది దాటిన తర్వాత నెక్స్ట్ మనం వినేది ఎక్కువ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి. చాలా కామన్ అయిపోయింది, అన్ని చోట్ల చేస్తున్నారు. కొత్తగూడెంలో కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. కానీ ఇంకా అది కాకుండా ఆర్థోపెడిక్స్లో చాలా విభాగాలు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలీట్రామా. ఇదివరకు మనం అందరం చిన్నగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఏం చేసేవాళ్ళు, పేషెంట్ని ఎత్తి మన గోనె బస్తలాగా ఎత్తి ఆటోలో పడేసి హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళం. దాంతో కొన్ని ఇరగని ఎముకలు కూడా ఇరిగాయి. ఇప్పుడు లక్కీగా ఈ జనరేషన్కి ఏంటంటే అంబులెన్స్లు చాలా ఈజీగా ఉన్నాయి. అందరినీ కూడా స్ట్రెచ్చర్స్ పద్ధతిలో తీసుకెళ్ళి అంబులెన్స్ పద్ధతి కూడా మన ఇంజురీస్ తగ్గిస్తున్నాం. సో అందరికీ ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో హెల్త్ కేర్ వైజ్ వీఆర్ ఆల్మోస్ట్ లీడింగ్. సో అట్లా ఇప్పుడు ఈ పాలీట్రామా అనేది జస్ట్ ఫ్రాక్చర్స్ ఇరగడమే కాదు, ఎముకలు ఇరిగి అదొక్కటే కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంటాయి. లివరు, కిడ్నీ, స్ప్లీను ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఒక ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటాడు. కానీ అది ఆయన ఒక్క హాస్పిటలే, ఆర్థోపెడిక్ డాక్టర్. మనం ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక ఆయన కాల్ చేయాలి. ఎవరికి? నరాల డాక్టర్ కాల్ చేయాలి, వాస్కులర్ డాక్టర్ కాల్ చేయాలి, లంగ్స్ డాక్టర్ కాల్ చేయాలి. వాళ్ళ తీరిక చూసుకొని రావాలి. సో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్లినిక్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు నడుము నొప్పో మెడ నొప్పో ఉంటుంది, అలాంటి వాటికి వెళ్తే బెస్ట్ ప్లేసెస్. కానీ ఇట్లా మల్టిపుల్ ఆర్గన్ ఇంజరీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్కి మాత్రమే వెళ్ళాలి.
అది ఎక్కడనేది మీ ఇష్టం, అది కొత్తగూడమా, ఖమ్మమా, హైదరాబాదా, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా రెసిడెంట్ డాక్టర్స్ ముఖ్యం. ఇప్పుడు మనం చూస్తాం, ఒక చిన్న లాడ్జింగ్ లాగా ఉంటుంది, వరుస డాక్టర్ల పేర్లు ఉంటాయి, ఒక 20 డాక్టర్ల పేర్లు ఉంటాయి, కానీ అక్కడ ఒక్కళ్ళు ఉండరు, ఉండేది ఒక నర్సు ఉంటారు అంతే. డాక్టర్ లేరంటే వస్తారు, ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళారు, లేదని చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఎవరు ఉండరు. సో మనము ఎప్పుడైనా ఒక హాస్పిటల్ అప్రోచ్ చేసే ఈ ప్రాణాపాయ స్థితిలో విత్ రెసిడెంట్ డాక్టర్స్. ఇప్పుడు మనకి అర్ధరాత్రి మీరు 1 గంటకు వస్తే 10 నిమిషాలు అందరు డాక్టర్లు ఉండగలగాలి, అన్ని స్పెషాలిటీస్, మనకు కావాల్సిన స్పెషాలిటీస్. అలాంటి హాస్పిటల్ ఎంచుకోవాలి. ఇప్పుడు రాను రాను ఏంటంటే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయింది, అది మనం వాడుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, అమ్మో ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే చాలా ఖరీదైన హాస్పిటల్స్. నేను కార్పొరేట్ అని అనట్లేదు, మీరు వెళ్తే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అందుకని మధ్యలో ఆగొద్దు. మళ్ళీ చిన్న చిన్న హాస్పిటల్, మనం కొత్తగూడెం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో కొన్ని నర్సింగ్లో వస్తాయి, అక్కడ ఆగిపోతాం చాలాసార్లు, అది మనకి ప్రాబ్లం. సో తట్టుకోలేకపోతే నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఇప్పుడు మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ చాలా మంచి మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాంటివి అప్రోచ్ చేయాలి. ఎంత అర్ధరాత్రి అయినా స్పెషాలిటీస్ ఉంటాయి, లేదంటే ఆ స్పెషాలిటీ తగ్గ జూనియర్ డాక్టర్లు ఉంటారు, అసలు ఎక్కువ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్, మనం ఈ పాలీట్రామాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ షిఫ్ట్ చేసే పద్ధతి, తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఉదాహరణకి మనకి సందీప్ గారు ఉన్నారు, సారు అంతకుముందు ఇట్లానే మల్టిపుల్ ఇంజురీస్తో వచ్చారు మన దగ్గరికి. ఆయన వచ్చిన తర్వాత అన్ని సిటీ స్కాన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే మల్టిపుల్ ఆర్గన్ డ్యామేజ్ అన్నీ అయితే దీన్ని స్టెబిలైజేషన్ అంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది చూడంగానే ఏమంటారు పేషెంట్స్, ఇప్పుడు మన సినిమాలో చూపిస్తారు, రాగానే ఏమన్నా ఒక లైట్ వేసేసి లోపలికి పరిగెత్తారు, ఫస్ట్ డాక్టర్ నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోద్ది లోపలికి. అది కాదు ముఖ్యం, అసెస్మెంట్ ప్రాపర్లీ. ఇప్పుడు దీనికి ఒక పద్ధతి ఉందండి, దాన్ని ATLS అంటారు, అక్యూట్ ట్రామా లైఫ్ సపోర్ట్. ATLS, దీంట్లో మాకు యాక్చువల్లీ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు లండన్లో అది లేనిది ఏ సర్జన్ ప్రాక్టీస్ చేయకూడదు. సో నేను ATLS ట్రైన్ చేశాను, ఇప్పుడు నేను వాళ్ళని ట్రైనింగ్ చేస్తున్నాను. సో ఆ విధంగా ఫస్ట్ ఏది ముఖ్యం, ఫస్ట్ గాలి లేకపోతే ప్రాణం ఉండదు. సో అందుకే ఎయిర్వే అంటాము, బ్రీదింగ్, సర్క్యులేషన్, అంటే ఈ 3 ABC అవి ఉంటేనే మిగతాయి చూడాలి. అంతేగాని మన కాలు కట్ అయిపోయి రక్తస్రావం అవుతుంటుంది, ఫస్ట్ అందరూ అటు చూస్తాం, ఇక్కడేమో ఏదో అడ్డుబడి ఉంటుంది, ప్రాణం వదిలేస్తాడు. సో అందుకని అదొక పద్ధతి కరెక్ట్గా చేస్తే మనం పేషెంట్ ఎంత క్రిటికల్గా ఉన్నా కానీ బతికించవచ్చు. అండ్ ఇంకోటి టైం ఫ్యాక్టర్ ముఖ్యం, గోల్డెన్ అవర్ అంటాం. ఇంజురీ అవ్వంగానే దగ్గరున్న హాస్పిటల్కి పరిగెత్తొద్దు, దగ్గరున్న కాంపిటెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు ఇప్పుడు చిన్న నర్సింగ్ హోమ్ ఉంది, అమ్మ పక్కన ఉన్న హాస్పిటల్ చొల్లి వెళ్ళిపోతాం, ఎవరు దొరకరు, మీకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు హిస్టరీ తీసుకుని ఏమైంది అన్ని చూసేసరికి అయిపోయింది, కాలం అంతా అయిపోయింది. దాని బదులు ఇప్పుడు సింగరేణి హాస్పిటల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అటు పరిగెత్తే మీకు అన్ని మల్టీ స్పెషాలిటీ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు కాంపిటెంట్ హాస్పిటల్స్ అదొకటి చూస్ చేసుకోవాలి పాలీట్రామాలో. సో ఇప్పుడు సందీప్ గారు అదే, ఆయనకి ఏంటంటే ఇంజురీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రైమరీ అసెస్మెంట్ అంటాం, అంటే ఏమేమి ఇంజురీస్ ఉన్నాయి, ఏది ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు చెయ్యి తెగిపోయి పడిపోతుంది, 6 గంటలు లేదా 8 గంటలు దాన్ని అతికించాలి, లేదంటే దాని తర్వాత ఇంకా అతికించలేము. అట్లా ఒక్కొక్కటి, ఇప్పుడు వాస్కులర్ ఇంజరీ, దాని ఊపిరితిత్తులు, ఫస్ట్ అవి ప్రిఫరెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అందుకని సారికి కూడా అవన్నీ ట్రీట్మెంట్ జాగ్రత్తగా చేసుకొని, తర్వాత తుంటి, అంటే మనం తుంటి అంటే అందరం బాల్ ఇరిగింది అనుకుంటాం, ఆయనకి దానిపైన కప్పు ఇరిగింది, అసిటాబులం అంటాం. అది అందరూ చేసే ఆపరేషన్ కాదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ తీసుకున్నా, నన్ను అడిగితే 1000 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటే దాంట్లో ఒక 15 మంది మాత్రమే ఈ అసిటాబులం ఫిక్స్ చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. సో అట్లాంటి క్లిష్టమైన పరిస్థితిలో వచ్చారు ఆయన, 4 నెలల కింద వచ్చారు. అండ్ ఇవాళ ఆయన తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా మొత్తం కోలుకొని నవ్ ఈజ్ బ్యాక్ టు నార్మల్. సో ఈ సక్సెస్ అంతా కారణం ఏంటంటే ఒక ప్లానింగ్. ఫాదర్ కూడా మా గణేష్ గారని మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళకి పరిచయస్తులు. సో ఫస్ట్ చేసిన ఆయన పని, మంచి పని ఏంటంటే ఇట్లా అయింది ఇంజురీ, ఇంత దూరంలో ఏం చేయాలి. సో షిఫ్టింగ్
వస్తున్నారు. సో ఇది పాలీడ్రామా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాము, ఇది ఇప్పుడు లేటెస్ట్గా మనం చేసేది రోబోటిక్ పద్ధతితోటి. ఇప్పుడు అది కూడా ఏంటంటే పర్ఫెక్షన్ కూడా మన కొలీగ్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పులు వేసుకుంటాము, కొంచెం వంకరగా నడిస్తే ఒకవైపు అరిగిపోయింది అనుకోండి, మార్చాలి. అదిగా నడిస్తే ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది. అట్లనే వేసుకునే మోకాళ్ళు కూడా మనం కరెక్ట్గా రోబోటిక్ పద్ధతితో పర్ఫెక్ట్ 0-0 చేసుకుంటే అరుగుదల తక్కువ, ఎక్కువ రోజులు మన్నిక. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఎంత అవుతుంది మనకి? మ్యాక్సిమం అంటే ఒక 50,000-75,000 అవుతుంది. మన జీవితంలో అది ముఖ్యం. నేను ఇది కూడా అందరికీ చెప్తా. ఇప్పుడు నేను ఒక గడియారం కొనుక్కున్నాను, 1,00,000-1,50,000, లేదా ఒక ఐఫోన్ కొనుక్కున్నాను 2,00,000-3,00,000. అది ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసం. అంటే మీకు నేను చూపిస్తున్నా, నాకు ఇంత ఉంది, ఆస్తి ఉంది, నా చేతికి ఇవన్నీ ఉన్నాయని. అదే నేను సరిగ్గైన మోకాలు వేసుకోలేదనుకోండి, నాకేముంది ఆస్తి, ఏం చేసుకుంటాను? అందుకని మనం ఖర్చు పెట్టుకోవాల్సింది క్వాలిటీ. అది అవసరం ఉంటే కొంచెం మన బాడీ మీద మనం ఖర్చు పెట్టి. ఇప్పుడు రోబోటిక్ పద్ధతి ఉంది, మ్యాక్సిమం ఒక 50,000-75,000 ఎక్స్ట్రాలో అయిపోతుంది. అది వేసుకుంటే ఇంకొక 5 రోజులు మన్నికి వచ్చింది అనుకోండి, మన జీవితకాలంలో ఇంకొక ఆపరేషన్ ఉండదు కదా. సో ఇట్లాంటి తర్వాత ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ కూడా లోపలేసే పరికరాలు ఉన్నాయి, దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. నన్ను వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు మీ దగ్గర ఎంత అవుతుంది? ఉదాహరణకి 1,80,000 ఎంతో చెప్తాను. అదేంటి మరి అక్కడ మనకి ఇంకో ఊర్లో ₹1,00,000 99,000 చేస్తారండి. అంటే ఇప్పుడు కాంపిటీషన్ వరల్డ్లో మనం చూస్తున్నాం, ఎన్నో రకాలు చేస్తారు. కానీ ఇక్కడ 1,85,000 అక్కడ 99 ఎందుకు అవుతుందంటే మనం ఆలోచించాలి. అంటే ఆ డాక్టర్ గారు ఎక్కడ తగ్గిస్తున్నారు? ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది, మనం ఆపరేషన్ చేసేటప్పుడు వాడిన పదార్థాలన్నీ డిస్పోజబుల్ అంటాం. అంటే ఆ పేషెంట్కి వాడి పడేస్తాం, ఇంకా వాడము. అది నేను రేటు తగ్గించుకోవాలంటే ఏం చేస్తాను? ఈ క్లాత్ గుడ్డలు కడతాం, పాతకాలంలో గుడ్డలు కట్టి దాన్ని ఉతికి దాన్ని ఇస్త్రీ చేసి మండ చేస్తాం. దీనివల్ల ఏంటి? ఇన్ఫెక్షన్. ఇప్పుడు మా చుట్టాల్లోనే ఉన్నారు భద్రాచలంలో, నేను పేరు చెప్పను, నాకు ఫ్రీగా తిరుపతిలో చేయించుకున్నారని చెప్పారు. తర్వాత తీరా చూస్తే ఆయన కాలంతా సెప్టిక్ అయి కాలు తీసే ప్రమాదం. ఎక్కడో ఒక ఊర్లో 99,000 చేస్తా అంటే వెళ్ళి చేయించుకున్నారు. ఇప్పుడు కాలంతా సెప్టిక్ అయి తీసే పరిస్థితిలో ఇప్పుడు 11 లక్షలు ఖర్చు పెట్టారు. 1 లక్ష సేవ్ చేసుకోవడానికి 11 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టారు. మరి అది తెలివితేటలు కాదు కదా. అంటే బేరం ఉండాలి, కొంచెం తక్కువలో చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మరీ అతిగా ఆశపడితే కూడా ఏమొద్దంటే అండి, ఎక్కడో ఇట్లనే ఈ ఫెయిల్యూర్లు అవుతుంటాయి. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఇది జాయింట్ రీప్లేస్మెంట్స్ రెగ్యులర్గా. అండ్ నేను ఇందాక అన్నట్టు నాకు సంతోషం గర్వకారం అంటే ఇప్పుడు మీ అందరూ చెప్పడానికి 2 ఫస్ట్ టైం జాయింట్ రీప్లేస్మెంట్స్ 2 తెలుగు రాష్ట్రాలు నేనే చేశాను. ఒకటి మోచేయి మార్పిడి, ఇంకోటి టేలస్. మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటే అన్ని చోట్ల వస్తుంది. అది ఎల్బో మార్పిడేమో 2014లో చేశాను, ఈ టేలస్ మార్పిడి మొన్న పోయిన సంవత్సరం 2025లో చేశాను. అవి కూడా ఇక్కడ నుంచే చేశాను. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆర్థోపెడిక్స్లో విభాగము లిగమెంట్ సర్జరీ. ఇప్పుడు అందరం వింటుంటాం స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ మెడిసిన్. ఇప్పుడు అదేంటి స్పోర్ట్స్ మెడిసిన్ అంటే అదే సపరేట్ ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకి అన్నట్టు ఉంటుంది, కాదు. ఇప్పుడు మనందరం కూడా కొంచెం ఫిట్గా ఉండాలంటే యాక్టివ్గా ఏదో రన్నింగ్ చేస్తాం, జాగింగ్, లేదంటే జిమ్కి వెళ్తాము, లేదా ఫుట్బాలు, టెన్నిస్, బాస్కెట్బాలు, బ్యాడ్మింటన్ ఆడతాం కామన్గా. ఈ ఆడే క్రమంలో ఏంటంటే కాలు ట్విస్ట్ అయ్యి ఆ లిగమెంట్ కట్ అయిపోవచ్చు. సో ఈ కట్ అయిపోయినప్పుడు దానికి ఏం చేయాలి? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆపరేషన్ అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది? అసలు కట్ అయిన సంగతి తెలియట్లేదు మనకి. ఇప్పుడు కాలు బెనికింది, కొంతమంది నాకేం కాదులే అంటారు. అంటే వాళ్ళు అంటే నా బాడీకి ఏం కాదనుకుంటారు. అది నా మానవ సహజం కాదు కదా. తర్వాత కొంతమంది ఏంటంటే వెళ్తారు పాపం డాక్టర్ దగ్గరికి, వెళ్ళగానే ఫస్ట్ ఒక ఎక్స్రే ఇస్తారు, బాగానే ఉందిలే, ఏం కాదులే పో. లిగమెంట్ ఇంజురీస్ అనేవి ఏంటంటే ఎక్స్రేలో కనబడవు, డెఫినెట్గా ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. సో ఇది 2,500 రూపాయలు కూడా అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా అవుతుంది. కానీ అది చేసుకోవడానికి అందరు భయం. ఎందుకు భయం అంటే రేడియేషన్ కదా సార్ అంటారు. అసలు ఎంఆర్ఐ స్కాన్కి రేడియేషనే ఉండదు, అది మ్యాగ్నెట్. ఒక ఎక్స్రే చేసినంత కూడా కాదు. అది మనం అర్థం చేసుకోవాల్సిందంటే టైమ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని కాలికి ఒక పట్టి కట్టుకుంటే
మెజారిటీ టైమ్స్ అసలు ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక లాస్ట్ ఇయర్ ఒక కుర్రాడు వచ్చాడు, 16 ఏళ్ళ అబ్బాయికి లిగమెంట్ ఇంజరీ తెలిసిపోతుంది, అప్పటికే 6 నెలలు అయిపోయింది. ఆ డాక్టర్ గారు సరిగ్గా చూడలేదు, ఫస్ట్ అయినా ఎక్స్రే తీసాడు, పంపించాడు. సార్ నేను అంతా ఎగ్జామిన్ చేసి కాలు కదిలిపోతుంది బాబు, ఎంఆర్ఐ అవసరం అన్నా. నన్ను ఒక క్వశ్చన్ వేసాడు, నిజంగా అవసరమా సార్ అని. అంటే నేనేదో దాంట్లో అబద్ధం ఆడి దొంగతనం చేస్తాడు అంటే నాకు నవ్వు ఆగలేదు. 16 ఏళ్ళ కుర్రోడు నన్ను, నేను ఒకటే చెప్పే, బాబు నీ వయసు కన్నా నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, నువ్వు అడగాల్సింది అది కాదు, సార్ మీ హాస్పిటల్ కాకుండా బయట చేసుకోవచ్చు అని అడుగు, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఎక్కడన్నా చేసుకో, ఫ్రీగా చేసుకో, తక్కువ రేట్లో చేసుకో, కానీ చేసుకో, అది ముఖ్యము. ఇప్పుడు నా మీద ఏదో డౌట్ తోటి ఆయన కాళ్ళ మీద కష్టపెట్టుకుంటున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, 1 ఇయర్ తర్వాత వచ్చాడు, అటు తిరిగి ఇటు తిరిగి అందరు ఎక్సర్సైజ్ చేశారు, పట్టీలు కట్టారు. ఈవెన్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కేపాయలు షాలిబండ అంటారు, గట్టిగా రుద్దేసి ఇక్కడ పట్టీలు కడతారు, అన్నీ కట్టించుకున్నాడు, అయిపోయింది. ఇంక లాస్ట్కి ఫైనల్లీ ఎంఆర్ఐ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ క్రమంలో కాలు కదిలిపోయి లోపల అరిగిపోయింది. లిగమెంట్ కరెక్ట్గా గుర్తుబట్టి దాన్ని జాగ్రత్త తీసుకునే సమయానికి అది అరిగిపోయింది. మరి 16 ఏళ్ల వయసోడికి 60 ఏళ్ల వయసోడిలాగా మోకాలు అరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మోకాలు మారి చేయొచ్చా? మరి అంత చిన్న వయసు, ఆ అబ్బాయి పరిగెత్తాలి, రేపు జీవితంలో పెళ్లి చేసుకోవాలి, కింద కూర్చోవాలి, పూజలు చేయాలి, మరి ఎట్లా అవుతుంది? సో అందుకని నా సజెషన్ అందరికీ ఏంటంటే, మీకు ఒక డాక్టర్ మీద డౌట్ ఉంటే ఇంకొక డాక్టర్ ఎక్స్పర్ట్ని కలవండి, అంతేగాని మీకు నచ్చిన డాక్టర్ని కాదు. ఇప్పుడు మనకు ఒక సినిమాలో ఉంటుంది అంతేగా అన్నట్టు, మనం వెళ్ళగానే మన డాక్టర్ మనం చెప్పినట్టు అంతేగా అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇంకొక, ఇప్పుడు మోకాళ్ళు ఉంది, ఎక్స్పర్ట్ డాక్టర్ కలిసి ఆయన కూడా ఎంఆర్ఐ అంటే కళ్ళు మూసుకొని చేసుకోవాలి. హైదరాబాద్ వస్తే 2500 కూడా చేస్తున్నారండి ఎంఆర్ఐ, సో దాంట్లో పెద్ద కష్టమేం కాదు. సో ఇది చేసిన తర్వాత మెజారిటీ లిగమెంట్స్కి ఆపరేషన్ అవసరము లేదు, 90%. మోకాల్లో ఒక మెయిన్ లిగమెంట్ ఉంటుంది ఏసీఎల్ అని, అదొక్కటి అతకదు. సో మెజారిటీ టైమ్స్ అది గ్యారంటీగా చేయాలి. ఇంకోటి అడ్డంగా కుషన్ లాగా ఉంటుంది మెనిస్కస్ కూడా పాతకాలంలో ఏంటంటే కట్ చేసి పడేసేవాళ్ళు, కొంచెం చిరిగినా కట్ చేసి పడేసేవాళ్ళు. సో దాంతో మనకి లాస్. దాని బదులు ఇప్పుడు దాన్ని రిపేర్ అంటాం, స్టిచ్చింగ్. రిపేర్ చేసుకుంటే ఇప్పుడు దేవుడు ఇచ్చినట్టు మనకు ఒక్కసారి ఇది హీల్ అయిపోయిన తర్వాత అరుగుదల ఛాన్సెస్ తక్కువ. సో ఇది ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకి లక్ష్మీ శ్రీనివాస్ గారు ఉన్నారు, సార్ మొన్న 3 వారాల క్రితం చేసుకున్నారు, ఇక్కడే ఉంటారు. కానీ అంత దూరం అంటే ఫస్ట్ నన్ను ఇక్కడ కొత్తగూడలో కలిశారు, మొత్తం అంటే డిస్కషన్ అయింది. సో అది అడ్వాంటేజ్. నేను నెల వచ్చినప్పుడు మినిమం ఒక 100 మందిని చూస్తాను, అవసరం ఉన్న వాళ్ళకే చెప్తాం అక్కడికి రండి అని. ఎందుకు అంటే మీరందరూ ఖరీదులు పెట్టుకొని బస్సుల్లో, ట్రైన్లో, కార్లలో వచ్చి మీకు డబ్బులు మెయిన్గా, ఫైనాన్సెస్ అనవసరం. దాని బదులు నేను ఒక్కడిని వస్తే వాల్యుబుల్ ఒపీనియన్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీ ఇష్టం, మీరు నా దగ్గరికి రండి, హైదరాబాదు, విజయవాడ ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత దూరం నుంచి, ఇప్పుడు హైదరాబాద్ నేను ఒక్కడే కాదు, చాలామంది స్పెషలిస్ట్ వస్తున్నారు, ఆ అడ్వాంటేజ్ వాడుకోవాలి అందరూ. ఇప్పుడు ఉదాహరణకు నేను వచ్చాను, చెప్పాను, మీకు కొంచెం డౌట్ ఉంది, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నాలాగా ఎక్స్పీరియన్స్ ఆ పర్టికులర్ పద్ధతిలో ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి ఈ కీ హోల్ చేయడం రాని డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, నాకు రాదని ఎవరు చెప్పరు, చూద్దాంలే అంటారు. ఆ చూద్దాం ఎన్ని రోజులు? ఇప్పుడు నా కొలీగ్ ఉన్నాడు, న్యూరో సర్జన్, నేను లండన్ నుంచి వచ్చిన కొత్తలో, ఇది 2014, నా ముందు లిగమెంట్ టేరు ప్లస్ మెనిస్కస్, నేను చెప్పినట్టు మెనిస్కస్ కూడా రిపేర్ చేశాము, అంటే ఒరిజినాలిటీ కోసం. ఇప్పుడు ఆయన వయసు చిన్న వయసు, ఇందాక ఆయన అన్నట్టు విజయవాడలో వెళ్ళి ఆయన డాక్టర్ గారు ఓన్లీ మోకాల మార్పిడి చేయగలరు, ఈ లిగమెంట్ కూడా చేస్తాను అని డౌట్గా అంటే ఆయనకి డౌట్ వచ్చిందనమాట. సో అది ఇప్పుడు అవన్నీ చేసుకుని ఇప్పుడు 3 వారాలు అయింది, ఇంకొక 3 వారాలు ఆ మెనిస్కస్ కోసం అని బరువు పెట్టకుండా సగం బరువు పెట్టి నడుస్తున్నారు, అండ్ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ ఇప్పుడు. సో అట్లా ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మనం ఉంటేనే మన తర్వాత సంపాదించడమో, దాని తర్వాత డబ్బులో ఏదన్నా. నేను చాలామంది పేషెంట్స్ కొంచెం వీళ్ళని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంటాను, వాళ్ళు ఇంకా బేరాలాడితే ఒకటే చెప్తాను, సార్ ఇంకా అంటే దానికి మనకు ఒక హద్దు ఉండాలి కదా. సో అందుకని
క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యమండి. అండ్ ఇవాళ రేపు మనకి లక్కీగా ఏంటంటే ఆన్లైన్ మనకి ఈజీగా తెలుస్తుంది డాక్టర్ గురించి. అంటే పలానా డాక్టర్ ఎన్ని ఆపరేషన్స్ చేస్తారు, ఇది ఎవరు చెప్తే తెలిసేది కాదు, తెలుస్తుంది. సో అట్లా చూసి ట్రీట్మెంట్స్ ఉంటే నా సజెషన్ సార్ అందరికీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ, ఈ లేటెస్ట్గా నేను గ్రౌండ్ బ్రేకింగ్ సర్జరీ, బెస్ట్ సర్జరీ ఇంకెవరూ చేయలే ప్రపంచంలో, అలాంటివి వద్దు మనకి. మనం అడగాల్సింది, ఇప్పుడు నేను మోకాలు మార్పినట్టు మీరు నన్ను అడగాల్సింది, మీరు లోపలేసే పరికరం ఎన్ని సంవత్సరాలు వస్తుంది, నెంబర్ 1. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు నేను చెప్తాను, ఓ పలానా మోకాలు వేస్తాను 30 సంవత్సరాలు వస్తుందంట. ఎన్ని సంవత్సరాలు అయింది థైరాయిడ్ బట్టి అంటే 2 సంవత్సరాలు అంటే ఎట్లా? ఇప్పుడు నేను ప్రస్తుతానికి వాడేది 40 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. అండ్ దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే అది ఈజీగా 30 సంవత్సరాలు వస్తుందని. అలాంటివి వాడుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు మన్నిక. చాలామందికి ఒక లైఫ్ టైం, ఇప్పుడు ఉదాహరణకి మనం 60 ఏళ్ళకి వేసాం, 90 ఏళ్ళ దాకా వస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు చాలామందికి డౌట్ ఇంకోటి ఇది కూడా ఉంటుంది, అమ్మో ఆపరేషన్ చేసుకుంటే 10 ఏళ్ళు లూజ్ అయిపోద్దట, మళ్ళీ అది తర్వాత అసలు ఇంకేమీ వేయటానికి ఉండదట, నడిచేది ఉండదట అని. అది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ఆపరేషన్. ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి అక్కడ ఎక్కడైతే చేశారో రైటింగ్టన్ హాస్పిటల్ అని యూకేలో ఉంది, లండన్ దగ్గర. అది నేను అక్కడ పనిచేసి వచ్చాను. ఆయన 1966లో చేసినవి నేను 2006లో మార్చాను. నేను అన్ని మీటింగ్స్లో చెప్తాను. ఎందుకు అంటే పేషెంట్స్ ధైర్యం కోసం. ఇప్పుడు 1966 నుంచి 2006 అంటే 40 సంవత్సరాలు వచ్చాయి అప్పుడు వేసినవి. మరి అప్పుడు వేసినవి 40 అంటే ఇప్పుడు వేసినవి మనం జాగ్రత్త పడితే ఇంకెక్కువ సంవత్సరాలు రావాలి కదా. ఇంకా దానికన్నా బెటర్ ప్రోడక్ట్స్ కదా. అంటే ఫస్ట్ మీరు, అంటే మీ ద్వారా దయచేసి రావాల్సింది ఏంటంటే మోకాలు, తుంటి, పాదము, దానికి తప్పదు ఆపరేషన్స్. ఇప్పుడు పాదం అంటేనో ఫ్యూజ్ చేస్తాము వీళ్ళంతవరకు మార్పిడి కన్నా, మోకాలు, తుంటి అయితే మార్పిడి చేస్తాము. ఇది తప్పదు. ఎందుకు అంటే మనం ఆఖరి రోజు దాకా బాత్రూమ్ వెళ్ళి రాగలగాలి. మనం ఎంత సంపాదన ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, అర్ధరాత్రి 2ంటికి అర్ధరాత్రి అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి అక్కడ ఇద్దరు లేపాలి అంటే వాడు ఫోన్ పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి? ఎంత డబ్బు నేనేం చేసుకుంటా? సో పేషెంట్కి అవగాహన రావాలి, ఇది తప్పదు. ఇప్పుడు గుండె ఉంటుంది, గుండెలో బ్లాక్ వస్తుంది, దానికి స్టెంట్ వేయడం తప్పదు. నాకు భయం అండి, నేను చేసుకుంటే ప్రాణం ఉండదుగా, ఇంకా అదన్నా సరే ప్రాణం పోతుంది. ఇదేంటి, మనం బతుకున్నంతకాలం నడవలేము, మంచం మీద అన్నీ చేయాలి. సో అందుకని మీ ద్వారా అవగాహన అందరికి కొంచెం ఏంటంటే, బాగా కష్టం ఉంటే మార్పిడి కోసం ప్రయత్నించండి. ఆ డాక్టర్ మీద నమ్మకం లేదు, ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకోండి, అది ముఖ్యం. పెట్టకుండా చిన్న కీ హోల్ తోటి చేస్తాము. శ్రీనివాస్ గారు ఎక్స్పీరియన్స్ చెప్తారు. దూరం పెట్టండి, కొద్ది దూరం. చూసి తీసుకో తీసుకుంటే కానీ 2 రోజుల తర్వాత కొంచెం ఎక్కువైతే ఏంటి స్వరి కాకపోతే అలా కాబట్టి మీరు బాగా రెస్ట్ తీసుకోవాల్సిందండి. కుదురుతూ 10 రోజులు తీసుకోండి. లేదంటే ఎంఆర్ఐ తీసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత ఎంఆర్ఐ అర్థం జరిగిందండి. ఎంఆర్ఐ తీసుకున్నాక కంప్లీట్ క్లియర్ వచ్చింది. ఏసీఎల్ కంప్లీట్ క్లియర్ వచ్చింది. దీని గురించి ఆలోచిస్తే విజయవాడ వెళ్ళండి. ఫస్ట్ విజయవాడ వెళ్తే మార్పిడి సర్జరీ చేస్తారంట, నేను లిగ్మెంట్ సర్జరీ కూడా చేస్తారంట. కానీ లిగ్మెంట్ సర్జరీ మీద ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏమి చెప్పలేదండి. తర్వాత సాధ్యత రావడం జరిగింది. సాధ్యతకి గోపిలో చూపించుకోవడానికి వచ్చినప్పుడే ఆల్రెడీ నాకు లిగ్మెంట్ ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్స్ అంటారు. వాళ్ళు అడిగాను, చాలా బాగుందని అన్నారు. వెంటనే సాధ్యంగానే మీకు ఆపరేషన్ చేయాలి చెప్పారు. చెప్పలేదు వెంటనే మీరు చేంజ్ చేసుకోవడానికి చెప్పి చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ చాలా బాగా జరిగింది, చాలా నీట్గా జరిగింది, చాలా
కంఫర్ట్గా ఉన్నారు. ఆపరేషన్ జరిగి వాటికి కొన్ని ఉండేసి చాలా బాగుంది. తిరిగి వెళ్తున్నాం హైదరాబాద్ నుండి, సేమ్ సోమాజిగూడ షోదా దగ్గర. సో వెళ్తుంటే కార్ వచ్చి హిట్ చేసింది సార్ ఆటోమేటిక్. సో అట్లా పడిపోవడం వల్ల సో ఇవన్నీ బ్రేక్ అయ్యాయి. ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అప్పట్లో. సో అంటే చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పారు. మేము ఎంక్వైరీ చేసిన డాక్టర్స్లో మేము తీసుకున్న థర్డ్ ఒపీనియన్స్లో చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్తే గణేష్ ద్వారా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం చాలా ప్లస్ అయింది. సో ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం నడవడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం పర్ఫెక్ట్. ఇంకా ఒక 10-15 డేస్లో ఇంకా పర్ఫెక్ట్ వాక్ కూడా వస్తున్నాను. థ్యాంక్ యూ. అసిటాబ్లెట్ ప్రాబ్లం వచ్చేసి బాల్ ఏదైతే మనకి బాల్ ఉంటుందో హిప్ దగ్గర, సో ఆ పైన కప్పు బ్రేక్ అయింది. సో దాన్ని రీప్లేస్ చేశారు. అండ్ మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి లోపల బాడీలో. స్పైనల్ కార్డ్ దగ్గర L1, L2, L4 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అండ్ ఫుట్ దగ్గర చిన్న బోన్ అది సెపరేట్ అయిపోయింది. సో అవన్నీ మళ్ళీ సెపరేట్ చేసుకున్న అవన్నీ హీల్ అయిపోయాయి. దాని ప్రకారము ఏం చేసామంటే అన్ని డిపార్ట్మెంట్స్, ఆయనకి ఏంటంటే కొంచెం వాస్కులర్ ఇష్యూ ఉంటే వాస్కులర్ సర్జను, ప్లాస్టిక్ సర్జను, స్పైన్ సర్జన్, ఆర్థోపెడిక్స్ అందరూ కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీబడి వాజ్ దేర్. అందరూ అసెస్ చేసి, ఇప్పుడు స్పైన్ సర్జన్ ఏమన్నారు సార్ అన్నట్టు L1, 2 ఫ్రాక్చర్స్ ఉంటే దీనికి ఆపరేషన్ అవసరం లేదు, అయిపోయింది.